సాధారణంగా మన దేశంలో ఎవరైనా సరే టికెట్ లేని కొననివాడు రైలు ముందు ఎక్కుతాడట. అలాగే మరి మన మమతా బెనర్జీ కూడా ఇప్పుడు సైఫ్ ఖాన్ మీద జరిగిన ఈ యొక్క దాడిలో అతడు బంగ్లాదేశీయుడు అనే సంగతి తెలిసిన వెంటనే మొట్టమొదట అతని మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోండి అని మా అక్క మమతా బెనర్జీ చెప్పింది. దెయ్యాలు వేదా వెలిస్తాయే అంటే నువ్వు చెప్పే మాటలేనమ్మా. నీ ఓట్ల కోసం నీ సీట్ల కోసం చెప్పి బంగ్లాదేశ్ నుంచి విచ్చలవిడిగా తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు వాళ్ళ ఇది ఏది కావాలంటే అన్ని ఇచ్చేసి నీ ఓట్లు నీ సీట్ల కోసం చెప్పి దేశాన్ని నాశనం చేసేవే. దానిలో ఒకడు నీది గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు. నిజంగా బీజేపీ కనుక ధైర్యం ఉంటే ఈ ర్యాకెట్ మొత్తాన్ని బదులుకొట్టి ముందు మమతా బెనర్జీ జైల్లో పెట్టండి.